ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. యేసు ప్రభు సమాధి నుండి లేచినది ఉదయం పెందలకడనే. ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుడి కంటే ముందు వేకు చుక్క ప్రకాశించింది. నీడలో కరిగిపోలేదు. ఇంకా యెరూషలేము నగరవాసులు ఇంకా నిద్ర లేవలేదు. అది ఇంకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే, వేకు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేల్కొంటారు. మేలుకోవడంలో ఎవరికీ ఇబ్బంది కలిగించరు, ఎవరికీ నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధుల్లో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్నవారలారా, మేల్కొని ఉత్సాహించుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళెంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకొని మృత్యుపాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరో నడవని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిపించిన బెత్లెహేము నక్షత్రం లాంటి వేగు చుక్క కిరణాల ఎలతారు దారాల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు కైవారం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు, తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బోరలు ఓదండి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీ యొక్క రాకడ గురించి, మా సిద్ధపాటు గురించి ఈ దినం నీ వర్తమానం ద్వారా ప్రభువా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనములు స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, నువ్వు ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో వచ్చినప్పుడు ప్రభువా నీ స్వరం వినే గొప్ప ధన్యత మాకు దయచేయండి అయ్యా. నిన్ను ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొనే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున తండ్రి, అనేకులు నీ యొక్క రాకడ గురించి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభువా, ఎంతో నిర్లిప్తతతో ఉంటుండగా ప్రభువా కనికరం చూపించి వాళ్ళు ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో పునరుత్థాన దినాన తండ్రి దేవా, నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధానికి వెళ్తుండగా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సకాలంలో నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. దైవజనులందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారిని యొక్క ఆత్మచేత అభిషేకించబడి నడిపించబడే కృపా ధన్యత దయచేయండి అయ్యా. వారి నోట నీ మాట ఉంచి ప్రభువా నీ క్రైస్తవ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ప్రభువా
ఆ మాటలు నీవే అందజేయమని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. అనేకులు హిజ్రాల మధ్య పరిచయం చేస్తూ